ఫస్ట్ చిన్న నుంచి పెద్దగా అయిపోయాడు కదా. పెద్ద అయిపోయి పెళ్లి చేసుకొని వేరే ప్రాంతంలో సిటీలో మంచిగా అక్కడ జాబ్ చేసుకుంటా అక్కడ ఉండిపోయాడు. మరి వాళ్ళమ్మ ఎలాంటిది? వాళ్ళమ్మ పిచ్చిదా? వాళ్ళ అమ్మకు కన్ను లేదు కదా. చివరికి ఆంటీ చెప్పారు కదా. గుర్తుందా విషయం? ఎందుకు పోయినా వాళ్ళ బాబుకి కన్ను బాగలేకపోతే ఆ బాబుకి ఇచ్చింది కనుక అందుకని తను కన్ను లేని గుడ్డ ఆమె అయిపోయింది అనమాట. కన్ను లేని ఆమె అయిపోయింది. సరే, ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం. ఈ స్టోరీలో పేర్లు చూస్తున్నారా? ఎంతమందికి తెలుగు వచ్చు? మీకు తెలుగు చాలా మందికి వచ్చు కదా. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు పెద్దగా క్లవర్ పీజీ అనమాట. అంటే పావురము వివేకం కలిగింది కదా. పావురం ఎలాంటిదంట? వివేకం కలిగింది. వివేకం లేకపోతే ఎలా ప్రవర్తిస్తారంటే అలా ప్రవర్తిస్తారు. కొంతమందికి వివేకం లేకుండా ఇష్టానుసారంగా ఉంటారన్నమాట. అయితే వాళ్ళ జీవితంలో కొన్ని నష్టాలు కూడా పొందుకుంటారు. అయితే ఇక్కడ ఈ పావురం ఎలాంటిదంటే మంచి వివేకం కలిగినటువంటి పావురం అన్నమాట. అంటే పక్షులకు కూడా వివేకం ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఉంటుంది. పక్షులకు కూడా వివేకం లేకపోతే వాటికి ఉన్నటువంటి పిల్లల్ని అదేం చేసుకోలేదు, చక్కగా పోషించుకోలేదు, భద్రపరచుకోలేదు అనమాట. అయితే ఇక్కడ మనము ఈ యొక్క పావురం గురించి ఈ సమయంలో నేర్చుకున్నాం. పావురం గురించి మనం తెలుసుకున్నాం. ఒక ప్రాంతంలో ఒక మంచి పావురం, అందుకని పావురం కనబడుతుంది కదా. ఈ పావురము చాలా మంచిది అనమాట. అయితే ఈ పావురానికి కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుతుందంటే అది మంచి గూడు కట్టుకోవాలనుకుంది. ఏం కట్టుకోవాలనుకుంది? గూడు కట్టుకోవాలనుకుంది. దానికి ఒక నివాసం కావాలి కదా. ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంది. ఇల్లు కట్టుకుందాం అనుకొని ఇంట్లో కట్టుకుంటే ఊరుకుంటారు ఎవరైనా? ఊరుకోరు. ఏం చేస్తారు మరి? అదిగో మీలాంటి పిల్లలు ఏం చేస్తారంటే కాట్ బాల్ తీసుకొని రాయిస్ వేస్తూ ఉంటారు. వాటిని అక్కడ నుంచి తోలేస్తుంటారనమాట. మరి అంతేకాకుండా కొంతమంది పిల్లలు అయితే ఒకవేళ తోలకపోయినా వాటిని ఎలగొట్టకపోయినా కూడా ఏం చేస్తారు తెలుసా? ఆ మాటికి వెళ్ళిపోయి ఆ పావురం అక్కడికి వస్తున్నారని ఆ పావురం అది ఉన్నటువంటి స్థలాన్ని చూసి దగ్గరకు పోతాడా, అమ్మో నన్ను ఏదో చేయడానికి వస్తున్నారని చెప్పేది అది పారిపోద్ది అనమాట. అయితే ఇలాంటివన్నీ కాకోకుండా ఈ వివేకంగా ఉన్నటువంటి పావురం ఏం చేస్తుందంటే ఒక పెద్ద గృహం ఉందనమాట. ఆ గృహానికి పైకి వెళ్ళిపోయి పైన ఏం చేస్తుందంటే మంచి గూడు కట్టుకుంది. అది ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లా తయారు చేసుకుంటుంది? ఇప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు కదా. ఆ బిల్డింగ్ కట్టడానికి ఏం చేస్తున్నారు? సిమెంట్ చేస్తారు, ఇల్లు కట్టుకుంటారు. అవి ఇల్లు దేనికి? నివసించడానికి, మనం అందరం ఆ ఇంట్లో ఉండటానికి కదా. ఎందుకంటే వచ్చే వర్షం నుండి, తర్వాత కాసే ఎండ నుండి, ఆ చలి నుండి, వీటన్నిటి నుంచి కాపాడబడటానికి ఏం చేస్తామంటే మాట్లాడకురా పాప వీటన్నిటి నుండి మనం క్షేమంగా భద్రంగా ఉండటం కొరకే మనం ఇల్లు కట్టుకుంటాం కదా. అలాగనే ఈ పావురం కూడా ఏమనుకుందంటే నేను కూడా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో నేను నివసించాలని చెప్పేసి అది అనుకుందనమాట. అయితే ఆ ఇంట్లో నివసించడం కొరకై అక్కడ ఒక పుల్ల, ఇక్కడ ఒక పుల్ల, కొన్ని చెత్త ఉంటాయి కదా, వేస్ట్గా అనిపిస్తుంది మనకైతే. వాటితోటి ఏం చేస్తుందంటే అది కొంచెం తీసుకొచ్చుకొని, అది చేతులు ఉన్నాయి దానికి, పావురానికి పక్షులకు చేతులు ఉండవు కదా, దాన్ని నోటితోటే తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడన్నా కానీ అది కట్టుకునే దగ్గర కట్టుకుంటుంది అనమాట. అయితే చిన్న పుల్లన్నీ ఏరుకొని పోయి ఆ పుల్లలతో ఏం చేస్తుందంటే ఒక మంచి గూడు కట్టుకుంది అనమాట. ఆ గూడు కట్టుకున్న తర్వాత కొద్ది రోజులకి ఏం చేస్తుంది తెలిసితోటే ఉండిపోయింది. అమ్మ అడిచండి. కొన్ని రోజులు వాటితోటి అక్కడ ఉండింది. అది పొదిగిన తర్వాత ఆ 2 గుడ్లు కూడా ఏమైనా తెలుసా? పగిలిపోయి దాంట్లో నుంచి పిల్లలు వచ్చినాయి కదా. మీకే బాగా తెలుస్తుంది. పిల్లలను చూసారా మీరు? చిన్న పిల్లల్ని మీరు బాగా చూస్తారు, ఎందుకంటే ఇటువైపు ఉన్నారు కదా. మీరు ఎక్కడ పిట్టలు పెడుతున్నాయా, ఎక్కడ గూళ్ళు కట్టుకుంటున్నాయా, అవన్నీ మీకు తెలుస్తాయి. అయితే ఆ యొక్క పావురం కూడా ఆ గూడు పిల్లలు పెడితే ఈ 2 పిల్లలు ఏం చేస్తున్నాయి తెలుసా? వాటికి రోజు అటు దూరం వెళ్ళిపోయి ఇటు దూరం వెళ్ళిపోయి వాటికి ఆహారం తీసుకొచ్చి చక్కగా తినిపిస్తూ ఉంది. చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, అమ్మ వాళ్ళు కూడా తినిపిస్తారు కదా. మీకు అన్నం తింటాం చిన్నప్పుడు తింటాం వచ్చా మీకు? చేతులు ఉన్నా కూడా మీరు ఏం చేయరు, అన్నం తినరు కదా, చేతులు తీసుకొని తినరు. అప్పుడు అమ్మోళ్ళు ఏం చేస్తారు? చక్కగా కలిపి మీరు తినగలిగే ఆహారం ఏదో చప్పగానైనా కొంచెం కారంతో తినే వాళ్ళైనా కూరలతోటి వాటిని ఏం చేస్తారు? నోటి దగ్గర తీసుకొచ్చి పెడతారు కదా నోట్లో. అలాగనే ఈ యొక్క పావురం కూడా, వివేకమైన పావురం ఏం చేస్తుందంటే తన పిల్లలకి భద్రంగా చక్కగా ఉన్నాయి. అయితే ఒక రోజు
రోజు ఏం జరిగిందో తెలుసా, ఆ 2 పిల్లలకి బాగా చలేస్తుందంట. ఈ నవంబర్ ఈ దినాల్లో మనకు కూడా ఎలా ఉండాలో తెలుసా, బాగా చలి రావాల్సిన పరిస్థితి, కానీ అంత ఎక్కువ చలి లేదు కదా, కొంచెం తక్కువ. మీకు కొంచెం బయట ఉన్నారు కాబట్టి కొంచెం అనిపిస్తుంది, కానీ లోపల ఉండే వాళ్ళకి అంత అసలు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఫ్యాన్లు వేసుకునే వాళ్ళు వేసుకుంటూనే ఉన్నారు, ఏసీ వేసుకునే వాళ్ళు ఏసీ వేసుకుంటూనే ఉన్నారు. అంటే గాలి సరిపోవట్లేదు, వాతావరణం ఎలాగుందంటే ఆవిరిగా అనిపిస్తూ ఉంది కాబట్టి అలా వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ పిల్లలకి ఎలాగుందంటే బాగా చలిగా ఉందంట. చలిగా ఉంటే మీరు ఏం చేస్తారు? చలిమంట వేసుకుంటారా? అవును. దుప్పట్లు కప్పుకోరా? అరే చలిమంట వేసుకుంటారా? సరే, ఈ దూరంగా ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర అంకుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చలిమంట వేసుకున్నారు అనమాట. ఏం చేస్తున్నారంట? చలిమంట వేసుకున్నారు. దూరంగా ఉన్నటువంటి అంకుల్ వాళ్ళు చలిమంట వేసుకున్నారు. చలిమంట వేసుకొని బాగా ఎచ్చగా ఏం చేస్తున్నారు, ఆ చలిమంట చుట్టూ కూర్చొని చేతులు ఇలా అనుకుంటా, ఆ వేడుకున్నటువంటి చేతులు మళ్ళీ ఏం చేస్తారు, ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటారు కదా. ఉన్నారు కనుక ఈ చలి వాళ్ళనేమి ఇబ్బంది పెట్టట్లేదే, అయితే నా పిల్లలకు కూడా నేనేం చేయాలా, ఇంత వేడి చేయాలి, ఎట్లానా, నేను దగ్గర కూర్చున్నాను కానీ వేడి సరిపోవట్లేదు అనుకొని ఈ పావురం ఏం చేసిందో తెలుసా, ఆ మంట దగ్గర ఏం చేసిందంట, ఆ మంట దగ్గరికి అంకులు లేకుండా చూసి ఆ మంట దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా దాంట్లో ఒక నోట పెట్టుకొని వెళ్ళిపోతా ఉంది. చూడండి ఎట్లా ఉంది పావురం. కళ్ళు ముచ్చుకున్నా మహావర్షం కురియును త్వరలో, లోబడెను ఆ భక్తుడు, కట్టెను ఓడను స్వయముగా, లోబడెను ఆ భక్తుడు. అక్కడ వేరే పట్టు మౌత్ దగ్గర అభి